హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను మీ కడపమ్మాయిని. బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. మళ్ళీ ఈరోజే వచ్చేసినాము పొద్దున్న. మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. ఈరోజు వంకాయ చేయాలనుకుంటున్నాము, నూనె వంకాయ. మా అమ్మ అన్నీ చెప్తుంటే అన్నీ వేయించి పెట్టేశాను, చేసేద్దామని. పదండి చూసేద్దాం. చూడండి, పుట్నాలు, పల్లీలు, కారము, ఉప్పు, కొద్దిగా ఉల్లిపాయలు, నూగులు, ధనియాలు, ఎండు కొబ్బరి, 3 లవంగాలు, 1 యాలక. ఇవన్నీ మిక్సీ పట్టేద్దాం. చెప్పాను కదండి, ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టేసి ఇంకా వంకాయలు కట్ చేసేసుకొని దాంట్లో పెట్టేసుకుందాము. తర్వాత ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను. మిక్సీ వేసుకున్నాం కదండి. మిక్సీ వేసేసుకున్నాక వంకాయలు బాగా శుభ్రంగా నీళ్ళలో కట్టుకొని దాంట్లోకి పెట్టేసుకోవాలి. ఒకరు పెడుతున్నారు, ఒకరు తరుగుతున్నారు, చూసేయండి. చూడండి, పెట్టేశారు వంకాయలలో. తర్వాత ఇది గ్రేవీ కోసం తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఇలా వచ్చేసేయండి. ఆయిల్ వేసాను, కాగుతుంది. ఇప్పుడు ఈ వంకాయని ఇట్లా పెట్టేసుకుందాం. చూడండి, ఇలా పెట్టేసుకోవాలి. మగ్గాలి ఫస్ట్ వంకాయలన్నీ. చూడండి, కొద్దిగా పసుపు వేసాను, అలాగే ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఇవి ఇలా ఉడికితేనే బాగుంటాయి అన్నమాట. అలాగే కరేపాకు కూడా. వేసేసాం కదండి, మగ్గిద్దాం కొంతసేపు. ఆయిల్ ఉండకపోతే బాగుండదని గ్రేవీ కోసము పొడి వేసుకుంటున్నామండి కొంచెము. అలాగే చింతపండు రసం కొంచెం వేసుకోవాలి. ఇంకా వాటర్ వేసేసి తర్వాత అట్లా చూడండి, తగినంత వాటర్ వేసుకుంటున్నాము. వాటర్ వేసుకుంటున్నాం కదండి. చాలామంది గట్టిగా తినాలనుకుంటే కొద్దిగా వాటర్ తక్కువ వేసుకోండి. నేను కొంచెం పల్చగా తింటాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటున్నాను, అంతే. మిగతాదంతా సేమ్. చూడండి, కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. పెట్టేసి
అలాగే 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉండనివ్వండి. 4 విజిల్స్ వచ్చాక గుమ్మగుమ్మలాడి ఊనంకాయ రెడీ. విజిల్ మూత ఊడొచ్చేలోపు మనం పోపు వేసుకుందాము. కొద్దిగా లైట్గా ఆయిల్ వేసాను, ఎక్కువ లేకుండా. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోండి మీకు సరిపడా. కొద్దిగా ఇంగు వేస్తున్నానండి. ఇది అయ్యే లోపల చూద్దామా మూత ఊడొస్తుందో లేదో. చూడండి, మూత ఊడొచ్చేసింది. చూద్దాం ఎలా ఉందో. చూడండి, అంతే అండి. వేసేసి మనం సర్వ్ చేసుకున్నప్పుడు కలిపేసుకోండి. అంతే, రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.